నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి విశాఖ రైల్వే జోను అది ఆంధ్రప్రదేశ్కు ఒక శుభసూచకం, ఆనందదాయకమైన విషయం. అయితే కొందరు ఉద్యోగుల్లో మరియు కొందరు ఈ యొక్క రైల్వే శాఖలో పనిచేసేటువంటి వారిలో అట్లానే ప్రజల్లో కొన్ని సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలు ఏంటివా, ఆ సందేహాలు ఏంటివా అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు వాల్తేరు డివిజన్ను ప్రస్తుతం ఇటీవల గత కొద్ది రోజుల క్రితం విశాఖపట్నం రైల్వే డివిజన్గా మార్పు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ ప్రకటన అయితే చేసింది. దీనికి కేంద్రం ఆమోద ముద్ర కూడా వేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో జోన్ సరిహద్దులపై మాత్రం ఇంకా కొంత గందరగోళంగా ఉంది. దీనిపై స్పష్టత లేకపోవడంతో ఇటు రైల్వే సంఘాలు, అటు ఉద్యోగులు, అటు ప్రజల్లో కూడా కొంత అయోమయం అయితే నెలకొంది. ఇప్పటి వరకు ఈ జిల్లా పరిధి మొత్తం తూర్పు కోస్తా రైల్వే పరిధిలోనే ఉండేది. తాజా మార్పులతో విశాఖ డివిజన్ను పలాస వరకే పరిమితం చేశారు. అయితే పలాస నిలయంపై సందిగ్ధత, ఇచ్చాపురం వరకు మరియు గోర్ఖా రోడ్డు డివిజన్ ఉండడంపై స్థానికులు అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్లోని ఈ ఖుర్దా రోడ్డు డివిజన్ ఒడిశా రాష్ట్రంలోని భద్రక్ నుంచి పలాస వరకు విస్తరించి ఉంది. ఈ పలాస రైలు నిలయం దాటిన తర్వాత శ్రీకాకుళం వైపు వచ్చేటువంటి కిలోమీటర్ నెంబర్ 678/11-12 అట్లనే ఎల్సీ గేటు నెంబర్ 374 నుంచి ఈ విశాఖ జోన్ అనేది ప్రారంభమవుతుంది. తాజా మార్పుల్లో ఈ పలాస, విశాఖ, దువ్వాడ, ఈ నౌపడ అట్లనే పర్లకెముండ లైను కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం అయితే జరిగింది. ఇక్కడే సరిహద్దు సమస్య ఏర్పడుతుంది. పలాస అంటే పలాస రైలు నిలయం నుంచి ప్రారంభమవుతుందా, లేక రాజాపురం ఎల్సీ గేటు సమీపంలోని కిలోమీటర్ 678 నుంచి ప్రారంభమవుతుందా అనేది స్పష్టత రాలేదు. గవర్నమెంట్ కూడా స్పష్టత ఇవ్వలేదు. గతంలో నౌపడ నుంచి ఇక గుణపూర్ వరకు వాల్తేరు డివిజన్గా ఉంది. తాజా ప్రతిపాదనలతో నౌపడ నుంచి ఈ పర్లాకిమిడి వరకే ఈ విశాఖ డివిజన్గా, అట్లనే పర్లాకిమిడి నుంచి గుణపూర్ వరకు రాయగఢ డివిజన్గా విభజించడం అయితే జరిగింది. ఇక తూర్పు కోస్తా జోన్ పరిధిలో ఈ యొక్క ఖుర్దా రోడ్డు డివిజన్లో చిట్ట చివరి రైలు నిలయం వచ్చేసి పలాస ఉంది. నిన్న ఆదాయంలో కొంత ఇది పలాస అగ్రగామిలో ఉందని చెప్పొచ్చు. దీంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఇక్కడి నుంచి ఏడాదికి 16 కోట్ల పైనే ఆదాయం వస్తుంది ఈ పలాస రైల్వే స్టేషన్ నుంచి. ఇప్పుడు విశాఖ డివిజన్లో పలాసను కొత్తగా చేరిస్తే ఈ ఆదాయం ఒడిశాలోని ఖుర్దా రోడ్డు డివిజన్లో కోల్పోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పలాస రైలు నిలయంలో 10 లైన్లతో కూడినటువంటి అతి పెద్ద యార్డు అందుబాటులో ఉంది. ఇచ్చాపురం నుంచి పలాస వరకు దాదాపు 700 మందికి పైగా వివిధ విభాగాల్లో ఉద్యోగాలు పనిచేస్తున్నారు. ఇక తాజా ప్రకటన ప్రకారం పలాస వరకు విశాఖ డివిజన్ ఉంటుంది. మిగిలిన ప్రాంతం అంతా ఈ ఖుర్దా రోడ్డు డివిజన్లోకి వెళ్తుందన్నమాట. ఈ ఇచ్చాపురం అట్లానే ఈ యొక్క జూడుపూడి, కుచిలి, సోంపేట ఆర్ఎస్ అన్నమాట. అట్లానే బారువా, మండప, ఈ సమ్మాదేవి రైల్వే స్టేషన్లు ఈ యొక్క తూర్పు కోస్తా జోన్ పరిధిలోకి వెళ్తాయి. ఈ స్టేషన్ల ద్వారా సగటున 30 కోట్ల మేర ఆదాయం వస్తుంది. కొత్తగా ఏర్పడినటువంటి విశాఖ జోన్ పరిధిలోకి ఈ జిల్లాలోని ఉన్నటువంటి మిగిలిన స్టేషన్లు కలపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక తూర్పు కోస్తాలోని చివరి స్టేషన్లు కావడంతో నిర్లక్ష్యానికి గురవుతాయని, రాష్ట్ర పరిధిలో ఉంటే అభివృద్ధికి అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉద్యోగులంతా కూడా ఆరోగ్యపరంగా ఖుర్దా రోడ్డు వెళ్ళి అక్కడి నుంచి భువనేశ్వర్ వైద్య సదుపాయం మరియు చికిత్సలు అయితే ఆరోగ్యాన్ని వైద్య సదుపాయాలు అయితే పొందాల్సి ఉంటుంది. ఇక విశాఖ జోన్లో ఉంటే మాత్రం సమీపంలోని విశాఖలో కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం చేసుకునే వెసులుబాటు కలుగుతుందనేది వారి వాదన. ఇదిలా ఉంటే విశాఖ దక్షిణ కోస్తా రైల్వే జోన్లో పలాస, సుమ్మాదేవి, మందస, బారువా, సోంపేట అట్లనే జాదుపూడి రైల్వే స్టేషన్లోనైతే చేర్చాలని ఒక ప్రతిపాదన ఉంది.
ఏపీ చివరన ఇవన్నీ కొద్దా డివిజన్ భువనేశ్వర్ జోన్లో ఉండడంతో అభివృద్ధి జరగదు. కాబట్టి ఈ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావు. కాబట్టి దీనిపైన ఈ యొక్క ప్రజాప్రతినిధులు రాష్ట్రం చొరవ చూపాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. అది ఫ్రెండ్స్, విశాఖ రైల్వే జోన్లో నెలకొన్నటువంటి అయోమయాలు అనుమానాల గురించి మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.